హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంటికి గెస్టులు వచ్చినా లేదా చిన్న చిన్న పార్టీలప్పుడైనా సరే ఈ పన్నీర్ బిర్యానీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1.5 గ్లాసుల వరకు రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ని వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత తిరిగి నీళ్లు పోసుకుని ఒక 30 నిమిషాల పాటు రైస్ని నానపెట్టుకోవాలి. రైస్ నానేలోపు మిగిలిన ప్రాసెస్ని చూద్దాము. బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 300 గ్రాముల పన్నీర్ని ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలకి సరిపడ బిర్యానీ మసాలాను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను, అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు బ్రౌన్ ఆనియన్స్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని ఇక్కడ వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని, అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బిర్యానీ బాగా స్పైసీగా కావాలనుకునేవారు కారాన్ని మరికొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే పుల్లటి పెరుగును ఉపయోగిస్తున్నట్లయితే నిమ్మరసాన్ని స్కిప్ చేయండి. ఇలా అంతా బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు ఈ పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలాను వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనాస, జాపత్రి, పెద్ద యాలకులు, మరాఠీ మొగ్గ, అలాగే అందుబాటులో ఉన్నట్టయితే స్టోన్ ఫ్లవర్ని కూడా తీసుకోండి. ఈ స్టోన్ ఫ్లవర్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 లీటర్ల వాటర్ని వేసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి లెమన్ స్లైసెస్ని కానీ లేదా నిమ్మరసాన్ని కానీ వేసుకోవాలి. అలాగే రైస్ని ఉడికించుకోవడానికి సరిపడా ఉప్పు, అలాగే వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ షాజీరాని కూడా వేసుకోవాలి. షాజీరా వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ బాగా కలుపుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న రైస్లో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని రైస్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకుని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కదుపుతూ రైస్ని ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడుకుతూ ఉండగా మరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి, నూనె వేడైన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. పన్నీర్ ముక్కలను వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని 3 టమాటాలను ప్యూరీలా గ్రైండ్ చేసుకుని ఆ టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా, టమాటా ప్యూరీ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా, టమాటా ప్యూరీ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మరొక పక్క స్టవ్ మీద ఉడుకుతున్న రైస్ని చెక్ చేసుకుని రైస్ ఇలా 90% ఉడికిపోయిన తర్వాత వాటర్లో నుంచి రైస్ని తీసుకుని మరొక స్టవ్ మీద కడాయిలో ఉడుకుతున్న పన్నీర్ పైన ఈవెన్గా వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ అంతా బాగా దగ్గరగా అయిపోయి గట్టిగా అయిన తర్వాత కాకుండా కొంచెం ఇలా గ్రేవీలా ఉన్నప్పుడే రైస్ని వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ రైస్ని వేసుకున్న తర్వాత పైపాకంలో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ని వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ని లేయర్స్ కింద వేసుకున్న తర్వాత మళ్ళీ పైభాగంలో కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన బిర్యానీకి మంచి ఫ్లేవర్తో పాటు కలర్ కూడా వస్తుంది. ఒకవేళ కుంకుమ పువ్వు అందుబాటులో లేకపోతే పసుపు కలిపిన పాలని వేసుకోవచ్చు.
ఇప్పుడు దమ్ పెట్టడం కోసం పైభాగంలో అల్యూమినియం ఫాయిల్‌తో గానీ, లేదా ఇలా టిష్యూ పేపర్స్‌తో గానీ కవర్ చేసుకొని, ఇక్కడ గ్యాప్స్ లేకుండా ఉండేటట్లుగా చూసుకొని, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని, మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మొత్తం 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని టిష్యూ పేపర్‌లు కూడా తీసేసి, ఒక్కసారి గరిటె పెట్టి చెక్ చేసినట్లయితే, తడి తగలకపోయినట్లయితే బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే బిర్యానీ కలర్‌ఫుల్‌గా మంచి సువాసనతో రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ బిర్యానీని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీకిక్కడ పన్నీర్ పీస్‌ని చూపిస్తున్నాను చూడండి. ఉడికిన తర్వాత కూడా పన్నీర్ పీస్ చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పన్నీర్ బిర్యానీకి సెపరేట్‌గా కర్రీ కూడా అవసరం లేదండి. ఇలాగే పెరుగు రైతాతోటి తీసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీలు జరిగినప్పుడు గానీ, గెస్ట్‌లు వచ్చినప్పుడు గానీ ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.